ఏంటో ఈ మోహన్ గారేమో మీరు ఆటోలో రండి, నేను క్లినిక్ దగ్గర వెయిట్ చేస్తాను అన్నాడు. ఒక్క ఆటో కూడా రావట్లేదు. మంగా ఆటో వస్తుందేమో చూడు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? ఎందుకు? నా కర్మ, నా కర్మ. కరెక్టే, కళ్ళు పోవడం నీ కర్మే. కాసేపు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఈ లోపల చచ్చిపోవాలనుకుంటున్నావా? నీకు సరిగ్గా వినిపించి చావట్లేదు, ఏదేదో మాట్లాడుతున్నావు. ఆత్మహత్య కాదు, ఆటో ఆటో వస్తుందేమో చూడు అంటున్నాను. ఎందుకంత గట్టిగా అరుస్తావు? చూస్తానుండు. అదిగో ఆటో వస్తుంది. ఇటువైపు నుంచి వస్తుంది కదా ఆటో. అయ్యో, స్టాప్. అటువైపు కాదు, ఇటువైపు. స్టాప్ స్టాప్. ఇంకా రాలేదు, వస్తుంది. ఇదిగో మంగా, నాకు కళ్ళు పోయినట్టు నీకు వినిపించినట్టు ఆటో వాడికి అస్సలు తెలియకూడదు. సరేరా. ఎక్కడికి వెళ్ళాలండి? ఇదిగో బాబు, సికింద్రాబాద్ వస్తావా? సికింద్రాబాద్ అని అంత బాధగా చెప్తావేంటయ్యా? వస్తావా రావా? నా వైపు అలా చూస్తున్నావేంటి? నేనేమి ఈడు వైపు చూస్తుంటే ఇతనేంటి నా వైపు అలా చూస్తున్నావు అంటున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, నిన్నే. సరే వస్తాను, ఎక్కండి. మంగా పద. ఏంటయ్యా వెనక కూర్చున్నావేంటి? ఆటో వెనక నుంచి నడుపుతావేంటి? ఇది వెనక సీట్ కదా సార్, ముందు సీటే. మీరే నా పక్కన కూర్చున్నారు. నాకు తెలిసినవయ్యా, జస్ట్ జోక్ చేశాను అంతే. ముందేంటో వెనకేంటో నాకు తెలీదా? సరే కూర్చోండి. రాంబాబు, తెలిసని ముందుకెళ్తారంటే సీట్ వెనక ఉంది. కనిపించి చావదు కదా, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. సార్ మీటర్ వేసాను. కనిపిస్తుందేమయ్యా, నువ్వు పదా. మంగా మంగా ఏంటి ఉన్నావు కదా? ఓకే ఓకే, నువ్వు స్టార్ట్ చేయవయ్యా. సార్ సార్ సార్, ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది సార్? డి కాంప్లెక్స్ అంటే ముందుకెళ్తే మెడికల్ షాప్ లో దొరుకుతుందయ్యా. సులభ్ కాంప్లెక్స్ ఎక్కడో నాకు తెలియదు. అయినా ఎందుకు సార్? దాని పక్కన ఏమన్నా సులభ్ కాంప్లెక్స్ ఉందా సార్? ఇందాక నుంచి ఆపుకోలేకపోతున్నా సార్. అవునా? నా కారులో వెళ్ళి కూర్చోవయ్యా. థ్యాంక్స్ సార్. కార్ లో వాటర్ ఏమైనా ఉన్నాయా సార్? మినరల్ వాటరే కదా సార్? ఓకే సార్. ఆగో, ఎవరిని ఏమడగాలో తెలియదే నీకు? సులభ్ కాంప్లెక్స్ కి దారులు చూపించే వాళ్ళ కనపడుతున్నాను నీకు. మరి ఎక్కడికి వెళ్ళాలి సార్? మీ ఇంటికి వెళ్ళి మీ ఆవిడని అడుగు. ఆవిడ తప్పకే కదా సార్ ఇది వచ్చింది. ఆహా, సూపర్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన పాట. మంగా, అబ్బా ఏంటి సార్ నన్ను తడుముతున్నారు? నిన్న తడిమాడయ్యా, నా పిల్ల మంగని తడుముతున్నాను. అయినా జుట్టు కొద్దిగానే ఉంది, ఎప్పుడు కత్తిరించుకున్నావు మంగా? అబ్బా జుట్టు వదలండి సార్. నీకన్నా మంటలా? నీ చుట్టూ పట్టుకున్నాడు, నా పిల్ల మంగ చుట్టూ పట్టుకున్నాను. ఆటో సరిగ్గా నడపోయా, అటు ఇటు నడుపుతావేంటి? అబ్బా వదలండి సార్, మీ పిల్ల మీ పక్కనే ఉంది. మంగా, నువ్వు ఇక్కడ ఉన్నావా? ముందా కళ్ళజోడు తీయండి సార్, ఎవరెక్కడ ఉన్నారో కనిపిస్తారు. నా కళ్ళు కనిపించవరా? తీసినా కూడా లాభం లేదు, ఇది ఉంటేనే సేఫ్. శుభం. మాకు తెలిసినవయ్యా, నువ్వు పోనీ. హలో, ఎవరు? నేనయ్యా. ఓహో, నువ్వా వెంకట సుబ్బారావు? బాగున్నావా? నీ విషయం తెలిసిందిలే. తెలిసిందా? ఏం తెలిసింది?
మీ ఇంట్లో నువ్వు వంట చేయబోతే మీ ఆవిడ చీపురి కట్టుతో నీకు మంట పెడుతుందంట కదా. రాంబాబు, నేను వెంకట సుబ్బారావుని కాదు, మోహన్ని. మీరా సార్? సారీ, నెంబర్ సరిగ్గా చూసుకోలేదు. చూస్తే మాత్రం కళ్ళు పోయిన కబోది కనిపిస్తుందా ఏంటి? బిల్డప్లు నువ్వును. ఎక్కడున్నావు? ఆటోలో సార్. నేను అడిగింది ఆటోలోనా బోట్లోనా కాదు, ఎక్కడ దాకా వచ్చారు అని. మాకు తెలిసి ఇది అమీర్పేట అనుకుంటాను సార్. మా పైన ఫ్లైఓవర్ కూడా ఉంది. నేను వేరే రూట్ లో తీసుకెళ్తుంటే అమీర్పేట అంటాడేంటి? ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కడ ఉంది? అబ్బా, అమీర్పేట పైన ఫ్లైఓవర్, పక్కన చార్మినార్ ఉందా? ఏదో కనిపిస్తున్నట్టు చెప్తున్నావే. అయినా విషయం తెలుసు కూడా నిన్ను అడిగానే. నా చెప్తే నేను కొట్టుకోవాలయ్యా. ఏం సార్, వేరే వాళ్ళు చెప్తూ కొడితే నొప్పి అనిపించదా సార్? రాంబాబు, మరి లేకపోతే ఏంటి సార్? నాకు కనిపించదు, మంగకు వినిపించదు అని తెలుసు కూడా ఇలా ఆటోలో రమ్మంటే ఎలా? అమ్ము, ఈ విషయం డ్రైవర్ గారు వినలేదు కదా. ఆటో సౌండ్కి వినిపించి ఉండదులే. సరే, డ్రైవర్ని అడుగు ఎక్కడున్నారు. బాబు డ్రైవర్, ఇంకా ఎంత టైం పడుతుంది? దగ్గరకు వచ్చేసా సార్. దగ్గరకు వచ్చేసామంట సార్. అలాగే సార్, ఉంటాను. అదే సంగతి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లవలసింది సికింద్రాబాద్ కాదు, అడవిలోకి. సికింద్రాబాద్ వచ్చింది, దిగండి. ఏంటా సికింద్రాబాద్ వస్తే నవ్వాలా? అదేంటి, మనకు నయం చేసే డాక్టర్ అడవిలో ఉంటాడా? ఓసి పిచ్చిదానా, అడవిలో ఎందుకుంటాడు? హాస్పిటల్లో ఉంటాడు. మరి ఆటోని అడవిలోకి తీసుకొచ్చాడేంటి? ఏంటి, అడవిలో తీసుకొచ్చాడు? అవును, మీ ఇద్దరికి విచిత్రమైన జబ్బులున్నాయని తెలిసిపోయింది. సికింద్రాబాద్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పిల్ల పిట్టపిట్టలాడిపోతుంది. ఈ అవకాశం మళ్ళీ రాదని నేనే అడవిలోకి తీసుకొచ్చా. రే రే, ఎంత పని చేసావురా? నీకు దండం పెడతాను రా, తన్నేం చేయదురా. దండం నాకెందుకు? రాంబాబు, మనల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంట? నిన్ను రేపు చేయటానికి. ఏంటి రేపా? రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి నాకు కుదరదు. నాకు ఈ రోజే కావాలి. అయితే ఓకే, అయితే ఓకే. దీనికి సరిగ్గా వినిపించి చావదు. ఏం కావాలి? మందు కావాలి. డాక్టర్ తో మందిప్పిస్తే మన జబ్బులు నయమైపోతాయి కదా. వీడు మందుల డాక్టర్ దగ్గరికి తీసుకురాలేదు, నిన్ను మానభంగం చేయడానికి తీసుకొచ్చాడు. ఏంటి, మౌన వ్రతమా? నా వల్ల కాదు, మొన్ననే కదా కార్తీక మాసంలో చేశాను. మౌన వ్రతం కాదే, మానభంగం చేయడానికి తీసుకొచ్చాడు. దొంగ సచ్చినోడా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. అమ్మయ్యా, ఇప్పటికి దీనికి అర్థమైంది. నువ్వు అయినా పాప రాంబాబుని మానభంగం చేయడానికి నీకు మనసులో వచ్చిందిరా? చిచి, రాంబాబు, అయినా వాడిని నిన్ను మానభంగం చేస్తానంటే నువ్వెలా ఊరుకున్నావు? సర్లే, నన్ను ఆఫీస్ దగ్గర దించి మీరు ఏమైనా చేసుకోండి. ఓ శ్రీ చెవిటి మేడం, వాడు మానభంగం చేస్తా అన్నది నన్ను కాదు, మరెవరిని? నిన్ను. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను. మంగళం చేయదు. నన్ను తాకావో పళ్ళు రాలగొడతాను. అవును, నా సంగతి కూడా నీకు తెలీదు. మంగళం ఏం చేసావో నీ గొంతు పిసికేస్తాను, గొంతు పిసికేస్తాను రా, గొంతు పిసికేస్తా. వాడి గొంతు కాదు, నాది. వాడు అక్కడున్నాడు. సారీ సారీ, ఇక్కడ ఉన్నాడు, ఇటు వచ్చేసాడా? నేను చంపేస్తాను రా, చంపేస్తాను. ఎక్కడ వాడు? ఎక్కడ వాడు? జీవితం మీద ఆశ ఉంటే మర్యాదకు తప్పుకో, లేకపోతే నీ మొహం పచ్చడైపోతుంది. ముద్దు 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 సచ్చారో నా చేతులు. ముద్దు 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 ముద్దు.
చావురా చావు చావు. అమ్మాయిలంటే అంత అలసిపోయారా? ఆవిడ ఎవరు అనుకున్నావురా? మంగరా మంగ. నా పెళ్ళం నా పెళ్ళంరా నా పెళ్ళం. నా పెళ్ళం మీద చేయిస్తారా? నా పెళ్ళం అనే కాదురా, భారతదేశంలో ఏ స్త్రీ మీద చెయ్యేసినా వాడిని అస్సలు ఊరుకోను ఊరుకోను. చావురా చావు చావురా. చావురా చావు. వద్దు మగ, నన్ను ఆపదు, వీడిని చంపేస్తాను చంపేస్తాను. వాడు పారిపోయాడు. మరి వీడవుడు? అది మనిషి కాదు, చెట్టు. అంటే నేను ఇందాక నుంచి కొట్టడం చెట్నా? అవును. మంగా, వాడు పారిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడంతా చూసేవాడిని. నీ బిల్డప్ చాలు కానీ ముందు పద వెళ్దాం. ఒక నిమిషం. హలో, నేనయ్యా మోహన్ని. ఇంకా రాలేదండి? ఎక్కడున్నారు? అడవిలో ఉన్నామంట సార్. ఎందుకు నాటు వైద్యానికి వెళ్ళారా? నాటు వైద్యం కాదు, ఘాటు వైద్యం కాదు. ఆటో వాడిని మీ దగ్గరికి తీసుకురమ్మంటే వాడు అడవిలోకి తీసుకొచ్చి చచ్చాడు. అవునా? ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో చుట్టుపక్కల పరిసరాల ప్రభావం మీ మీద ఎలా ఉంది, దానికి మీ స్పందన ఎలా ఉంది, కాస్త వివరంగా తెలియజేస్తారా? యాంకర్ లాగా ఏంటి సార్ అలా కోట ప్రశ్నలు? ప్రస్తుతానికి నార్మల్ గానే ఉంది, ఇక ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు. అయినా ఆటోలో అక్కడికి ఎందుకు వెళ్ళారా బాబు? ఆటో వాడు మంగని మానభంగం చేయడానికి తీసుకొచ్చాడు. అవునా? నీకు వీడియో వీకైనా ఆడియో బాగానే పనిచేస్తుంది కదా, గట్టిగా కేకలేసి 4 మగాళ్ళని పిలవలేకపోయావయ్యా? లేదు, ఆటో వాడు నేను బాగా కొట్టేసరికి వాడు దెబ్బలకు తట్టుకోలేక పారిపోయాడు. ఇది వినిపించిందా? సార్, మీరు ఎలాగైనా తొందరగా ఇక్కడికి రండి సార్. సరే, ఆ అడవి అడ్రస్ ఎక్కడ? మంగా, ఈ అడ్రస్ అంటా సార్కి చెప్పు. హలో, ఇందాక వికారాబాద్ అనే బోర్డు చూసాను సార్. ఓ, ఆ అడవా? మీకు తెలుసా? తెలియపోవటం ఏంటి? ఒకసారి నేను ఆ అడవిలో తప్పిపోతే ఎలుగుబంటి వచ్చి నన్ను రేపు చేయబోయింది. రాంబాబు, అదేదో చేయబోయిందట, నువ్వు మాట్లాడు. ఏంటి సార్, ఏది ఏం చేయబోయింది? ఎలుగుబంటి అయ్యా రేపు చేయబోయింది. చేసిందా సార్? సమయానికి మా ఆవిడ వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. నేను వచ్చేస్తున్నా, అక్కడే ఉండండి. చాలా భయంగా ఉంది సార్. డోంట్ వరీ మై హూనా. త్వరగా రండి సార్. ఇప్పుడు అడవిలోకి వెళ్ళాలంటే ఇలా కాదు, గెటప్ చేంజ్. ఎస్, ఈ గెటప్ లోనే వెళ్ళాలి. ఎంటర్ ద ఫారెస్ట్. ఏంట్రా దిష్టి బొమ్మల అలా ఎదురుపడ్డారు? తప్పకుండా తప్పుకుంటాం గానీ నువ్వేంటి ఇలా మారిపోయావు? ఈ గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? పరిస్థితులను బట్టి క్లైమేట్ మారుతున్నట్టు సిచ్యువేషన్ బట్టి మనుషులు కూడా మారాలి. ఎలా ఉంది మన గెటప్? ఉడతలు పడే వయసులో ఉడతలు పట్టుకోవడానికి వెళ్తున్నట్టుంది. కాదు కాదురా, ఎక్కడో కింద డ్రైనేజ్ లీక్ అయినట్టుంది, అది సెట్ చేయడానికి అనుకుంటా. రే 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 ఆపండ్రా, మాట మాట్లాడితే చాలు ఏదో సెటైర్లు వేస్తారు. సరే గాని ఇంతకీ ఈ గెటప్ లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అడవిలో 2 కోతులు తప్పిపోయాయి, వెళ్ళి తీసుకురావాలి. హలో, కోతులు అడవిలోనే ఉంటాయి బాబు. నిన్నటి వరకు అవి మీ ఇంట్లోనే ఉండేవిలే, ఈ రోజే మీ బాధ తట్టుకోలేక అడవికి వెళ్ళాయి. మా ఇంట్లో ఉండేవా? అవును, అవి ఎవరో కాదు, మీ అమ్మ వీళ్ళ నాన్న. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి వాళ్ళని ఆటోలో రమ్మని చెప్పాను. వాళ్ళని ఆటో వాడు అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టాట. మీ పిచ్చి పని వల్ల రాంబాబుకు కనపడకుండా మంగకి వినపడకుండా చేశారు కదా, అందుకే తీసుకురావడానికి వెళ్తున్నాను. అయితే మేము కూడా వస్తాం. సరే ఎక్కండి.
మెల్లగా. మంగా మెయిన్ రోడ్ వైపు ఏదైనా దారి ఉంటే తీసుకెళ్ళు. మనం అడవి మధ్యలోకి వచ్చాం, ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఆకలిగా ఉంది మంగా, తినడానికి ఏదైనా ఉందా? ఒక్క నిమిషం ఉండు. ఆ, ఇదిగో తిను. చాలా థ్యాంక్స్ మంగా. తిను తిను. ఛీ, ఛీ, ఈ ఆకులాగున్నా ఏంటి? మన అడవిలో ఆకులు తప్ప ఇంకే ఉంటాయి. ఇంకా కావాలంటే కర్రలున్నా ఇస్తాను, ఉండు. ఆగాగు, ఏ వద్దులే. ఛీ, ఇది అడవేమో అని నాకు డౌట్ గా ఉంది. కళ్ళు దుబ్బేయా అడవిదే. సరే దిగండి, నేను పాట పాడుకో. ఏ నువ్వు దిగవా? నేను పాట పాడాలరా, దిగండి. సరే పాడుకో. మంగా నిజంగా చాలా ఆకలిగా ఉంది మంగా. సర్లే, నువ్వు ఇక్కడే ఉండు. తినడానికి ఏమైనా కాయలు దొరుకుతాయేమో చూసొస్తాను. ఆ, ఇక్కడే ఉంటాను. జాగ్రత్త మంగా. The subscriber cannot be reached at the moment. ఛే, Please try. నంబర్ కలవట్లేదు. దేవుడా, నంబర్ కలవట్లేదు. ఏదో ఒక దారి చూపించు స్వామి, కనీసం ఏదో దారి చూపించే వరమైనా ఇవ్వు స్వామి. మంగా నాతో కాయలకి వెళ్తానని చెప్పి ఇక్కడే ఉన్నావేంటి? అవును, నీ జడేంటి ఇంత మెత్తగా ఇంత సన్నగా అయిపోయింది ఏంటి? ఏదేమైనా నీ జడబలే ఉంది తెలుసా. ఈ జడకి పూలు కట్టి అల్లితే ఎంత బాగుంటుందో. ఏంటి మంగా ఏదో చేత్తో పావును పట్టుకున్నట్టు బుస్ అంటావేంటి? నువ్వు ఖచ్చితంగా ఇస్తావు, నాకు తెలుసు స్వామి, నాకు తెలుసు. రాంబాబు, పళ్ళేమీ దొరకలేదు. గట్టి అరవకు మంగా, నాకు నీలాగా చెవుడేం కాదు. అయ్యో రాంబాబు, నువ్వేం పట్టుకున్నావు తెలుసా? వదిలేసేయ్, వదిలేయ్. నీ జడ నేనెందుకు వదులుతాను మంగా? అయ్యో, అది నా జడ కాదు. పప్ప పప్ప అని సాగదీస్తావేంటి? పాము. పామేనా? ఏంటి? పావా? ఆహా, చూశారా పిల్లలు, దేవుణ్ణి ఇలా వరం అడిగానో లేదు, వెంటనే వరం ఇచ్చేశాడు. ఆ రాంబాబు వాళ్ళు ఎక్కడున్నారు దీంతో ఈజీగా తెలుసుకోవచ్చు. మూర్ఖులారా, దేవుడిచ్చిన వరాన్ని అలా చూడకూడదురా. ఆయన ఏదిచ్చినా ఆనందంతో స్వీకరించాలి. రే, బుస్సు బుస్సున సౌండ్ వస్తోందంటే ఈ పరిసరాల్లో ఎక్కడో పావులున్నట్టున్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకున్నారా? ఆ చేతిలో ఎందుకుంటుందిరా? దేవుణ్ణి ఈ టైప్ లో వరాలు అడగకూడదు. సర్లే రే, మీరు ఇటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతా. వెళ్ళండి, జాగ్రత్త రోయ్. అమ్మో, ఇక్కడెక్కడో పులినట్టుంది. వెనక్కెళ్ళడం మంచిది. ఎలుగుబంటున్నట్టుంది చూడు. పట్టుకో పట్టుకో. ఎవడో గుచ్చాడు. అంకుల్ మీరా? నేనేరా.
ఎందుకు అలాగొచ్చారు? ఎలుగుబంటి అనుకున్నాం అంకుల్. నా సుడి బాగుండి మీ గురి తప్పింది, లేకపోతే ఈ పాటికి నా కొంప కొల్లేరు ఉండేది. ఇప్పుడు మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారో ఏంటో. అది ఎతకడానికే కదరా ఇంత దూరం వచ్చింది. సర్లే నువ్వు అటు వెళ్ళు, మేము ఇటు వెళ్ళి ఎత్తుకుతాం. సర్లే వెళ్ళండి. రారా నాన్న అమ్మా. నాన్న మంగా నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. సరే నువ్వు ఇక్కడే ఉండు, మోహన్ గారు వచ్చారేమో నేను అటు వెళ్ళి చూసేసి వస్తాను, సరేనా? త్వరగా రా. ఇటువైపు ఎవరు సౌండ్ చేస్తున్నారేంటి? అరవకుండా వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆటో వాడై ఉంటాడు. నేనయ్యా బాబు. అబ్బా నా పేరు కూడా తెలుసుకుని వచ్చావా? నేనయ్యా మోహన్ని. ఆపోయా బాబు ఆపో. అయ్యో రాంబాబు ఆగు. రాంబాబు నువ్వెవరు కొడుతున్నావు తెలుసా? మోహన్ గారు. మీరు మోహన్ గారా సార్? అవునయ్యా, సావచ్చి తగ్గొట్టావు కదయ్యా బాబు. సారీ, అబ్బా ఏంటి రాంబాబు ఇలా చేసావు? ఆటో వాడేమో అనుకున్నాను. సారీ సార్, సారీ. చచ్చెట్టు కొట్టి సారీ చెప్తావా? సరే క్షమించండి సార్. రెండు ఒకటే కదయ్యా. అబ్బా ఏమైతేనే మీరు వచ్చారు, మాకు అదే చాలు. అవును సార్, ఈ గెటప్ ఏంటి? అంటే ఖైదీలో చిరంజీవి లాగా వచ్చి మిమ్మల్ని సేవ్ చేద్దాం అనుకున్నా, ఓ. అందుకే ఈ గెటప్ లో వచ్చా. సరే పదండి. ఆ. కలసం చెంబు విన్నాం కానీ ఈ చెడుగుడు చెంబేంటి స్వామి? అది చాలా వింతగా ఉంటుంది. అవునా, దాని మహత్యమేంటి స్వామి? ఏ ఆపండి, ఇది ఓపెన్ చేసి దీంట్లో ఏముందో చూడాలి.